రాజీనామా చేశాడు, ఇట్లాగా రకరకాలు ఉంటాయి ఇష్యూస్. ఇటు గంట ఏదో రహస్య సమావేశం పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయాక అప్పుడు ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ది. మెయిన్ క్యాండిడేట్లని కావాలని పక్కన పెట్టారా, లేదంటే వాళ్ళకి గ్యారంటీ అనుకోవాలి? ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆయనకి ఏదో చీపురుపల్లి అన్నారు, అదన్నా అసలు పేరే లేదు. బండారు సత్యనారాయణ కూడా సీట్ వస్తుందా రాదనుకున్నారు, ఆయన పేరు కూడా లేదు. అంటే వేరే చోట కూడా అలాట్ చేయట్లేదు అంటే కొంతమంది సీనియర్లు ఏమైనా పక్కన పెట్టబోతున్నారు అంటే తప్పదు కదా. ఇప్పుడు పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి ఆయన వేరే చోట ఇంకెక్కడ చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన ముందే కనుక నాకు ఎక్కడ ఇచ్చినా పర్లేదని ఉంటే ఆయన ఏమన్నా ఆలోచించేవాడేమో. పెందుర్తి కావాలన్నాడు, పెందుర్తి తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు సుందర విజయ్ కుమార్ చేస్తున్నాడు, అంటే అది పొత్తులో వెళ్ళిపోయింది కాబట్టి అవకాశం లేదు. గంట అది సేమ్. అటు విశాఖ నార్త్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇచ్చుకొచ్చారు బీజేపీకి, సౌత్కి వచ్చేటప్పటికి వీళ్ళకి వెళ్ళింది జనసేనకి. ఇంకా అతనికి అక్కడెక్కడ ఉంది, భీమిలీ చేయాలా? భీమిలీ ఆల్రెడీ ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నటువంటి సీటు. ఇప్పుడు గంటకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, గంటాని మాక్సిమం అవాయిడ్ చేయడానికే చూస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి అయి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గంటా మీద చాలా ఆగ్రహం ఉంది. ఇంకోటి తన సామాజిక వర్గానికి సంబంధించి మరొకళ్ళు బలమైన నాయకులు ఎదగడం పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు. మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు జనసేన భారతీయ జనతా పార్టీ ఇష్యూలో కూడా కన్నా లక్ష్మీనారాయణ తర్వాత సోమవీర్రాజు వాస్తవంగా కాపుల్ని లీడ్ రోల్లో పెట్టి కాపు సీఎం అనే రూట్ లో తీసుకొద్దాం అనుకుంది బీజేపీ. అది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అని